ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న భుజంగరావు బెయిల్ గడువు నేటితో ముగియనుంది. అయితే భుజంగరావు మధ్యంతర బెయిల్ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రంలోపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించినట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న భుజంగరావు బెయిల్ గడువు నేటితో ముగియనుంది. అయితే భుజంగరావు మధ్యంతర బెయిల్ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రంలోపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి భుజంగరావు మధ్యంతర బెయిల్ నేడుతో ముగిసింది. ఈ నేపథ్యంలో కూడా మధ్యంతర బెయిల్ ని పొడిగించాలని కూడా భుజంగరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా మధ్యంతర బెయిల్ ని పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రంలోగా కోర్టుకు లొంగిపోవాలంటూ పోలీసులకు లొంగిపోవాలంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పటికే అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్న ఈ నలుగురిని ఇప్పటికే నిందితులుగా చేర్చి పోలీస్ అరెస్ట్ చేసి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా కుటుంబ కారణాల వల్ల కూడా మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏదైతే భుజంగరావు వేయడంతో కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలో కూడా అతని మధ్యంతర బెయిల్ నేడుతో ముగిసింది. ఈ క్రమంలో కూడా మధ్యంతర బెయిల్ పొడిగించాలని కూడా భుజంగరావు కోర్టుకు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా కోర్టు అయితే భుజంగరావు మధ్యంతర బెయిల్ ను తిరస్కరించింది. ఎందుకంటే ఈ కేసు విచారణలో ఇప్పటికీ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ కీలక A1 లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆ కేసు ప్రభాకర్ రావు వస్తే తప్ప ఈ కేసు పూర్తి విచారణ సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా విచారణ మధ్యలో ఉన్న నేపథ్యంలో కూడా మధ్యంతర బెయిల్ కూడా ఈ కోర్టు మధ్యంతర బెయిల్ ని ఇవ్వడానికి నిరాకరించిందని చెప్పచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.